అన్ఎంప్లాయిడ్ యూత్ ను టార్గెట్ చేస్తూ ఇండియాలో ప్రెగ్నెన్సీ స్కామ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలను 3 months లో ప్రెగ్నెంట్ చేస్తే 20 లక్షల రూపాయల డబ్బు, కారు, బంగ్లా, ఆస్తి పొందవచ్చని సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ సర్వీస్ జాబ్స్ పేరిట పోస్టులు చేస్తారు. వన్స్ మీరు ఆ పోస్ట్ పైన క్లిక్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యాక అని మేము చూసుకుంటా, మీరు ఉన్న చోటికే మా డ్రైవర్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని హోటల్ కి తీసుకెళ్తాడు, అక్కడ మీరు మేడంని కలుస్తారు అని చెప్తారు. అయితే ఇవన్నీ జరగాలంటే మీరు ముందుగా ప్రెగ్నెంట్ జాబ్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ ఫీజ్ 999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్తారు. ఈ మాటలు నమ్మి మీరు డబ్బులు కట్టాక ఇక మరిన్ని డబ్బులు లాగడం కోసం మరిన్ని స్టోరీలు చెప్తూ ఉంటారు. మేజర్ గా అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ రూరల్ పీపుల్ ని టార్గెట్ చేసుకుని నడిచే ఈ స్కామ్ లో చాలా మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బీహార్ కు చెందిన పోలీసులు ఈ స్కామ్ కి సంబంధించిన 8 మందిని అరెస్ట్ చేసిన డిఫరెంట్ ప్లేసెస్ లో ఇలాంటి స్కామ్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అసలు ఎవరు ఈ చాకలి ఐలమ్మ గారు? వారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎలా ప్రభావితం చేశారో తెలుసుకుందాం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొంగు నడుము చుట్టి చేత కొడవలి పట్టి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ గారు 1895లో వరంగల్లో జన్మించిన ఐలమ్మ గారికి 10 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. వీరికి 5 కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుటుంబం కావడంతో పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. దీంతో వ్యవసాయం కోసం భూమిని కవులుకు తీసుకుంది. తన ఇంట్లో చాకిరి చేయడానికి రాకుండా వ్యవసాయం చేస్తుందా అని దొర దేశ్ముఖ్ రామచంద్ర రెడ్డి ఐలమ్మ గారిపై కోపంతో తన అనుచరులతో కలిసి ఐలమ్మ గారు పండించిన పంటను కొల్లగట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఐలమ్మ గారు కమ్యూనిస్టు నాయకుల సాయంతో వారిని తరిమి కొట్టి తన పంటను కాపాడుకుంది. ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిగా మారింది. ఎందరికో ప్రేరణగా, స్ఫూర్తిగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగసి పడేలా చేసింది. నీ బాంచన్ కాల్మక్తా అన్న బలహీనుల చేత బందుకులు పట్టించిన చాకలి ఐలమ్మ గారు 1985లో మరణించారు. ఈ ఎర్రతేలు ఎంత పాయిజనస్ అంటే కుడితే ఇంకా సావే. అలాంటి ఈ స్కార్పియన్ స్టింగ్ కి ట్రీట్మెంట్ కనిపెట్టి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు. వారే మహారాష్ట్రకు చెందిన డాక్టర్ హిమ్మత్ రావు భావాస్కర్ గారు. భావాస్కర్ గారు నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ఫైనల్ గా డాక్టర్ అయ్యారు. తను పనిచేస్తున్న రాయగద్లోని రిమోట్ ఏరియాలో ఎర్రతేలు కుట్టిన వారికి సరైన ట్రీట్మెంట్ అందక చాలా మంది చనిపోతున్నారు అని గ్రహించారు. ఈ తేలు కుట్టిన చావులను అంత తేలిగ్గా వదిలేయకుండా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం సొంత ఖర్చులతో దీనిపై రీసెర్చ్ చేశారు. ఒకరోజు ఈ తేలు కుట్టిన 7 ఏళ్ల అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తుండగా ఎక్స్పెరిమెంటల్ గా సోడియం నైట్రోప్రోసైడ్ తో ట్రీట్మెంట్ చేయగా ఆ అబ్బాయి బతికాడు. దాంతో ఈ అద్భుతమైన లైఫ్ సేవింగ్ నాలెడ్జ్ ను ఊరూరు తిరుగుతూ డాక్టర్లను ఎడ్యుకేట్ చేశారు. అలా వీరి కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ తో 1970లో 40% ఉన్న ఈ తేలు మరణాల రేటును 2014 నాటికి 1% తగ్గించారు. మలమూత్రాలను క్లీన్ చేసే స్థాయి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే స్థాయికి ఎలా చేరుకుందో తెలుసా? రాజస్థాన్ కి చెందిన ఉషా చౌమర్ గారు తన 7 ఏళ్ల నుండే తల్లితో పాటు లెట్రిన్స్ క్లీన్ చేసే పని చేసేవారు. ఉషా గారికి 10 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసేశారు. కానీ పెళ్లి తర్వాత కూడా కుటుంబ పోషణ కోసం అదే పని చేయాల్సి వచ్చింది. తన పని నుండి తిరిగే ఇంటికి వచ్చాక ఉషా గారు ఏ పని చేయలేక, ఫుడ్ తినలేక డర్టీ అండ్ అసేముగా ఫీల్ అయ్యేవారట. ఇలా ఎన్నో డిఫికల్టీస్ ని ఫేస్ చేసిన ఉషా గారు ఫైనల్ గా సులభ ఇంటర్నేషనల్ ఫౌండర్ డాక్టర్ బిందేశ్వర్ పథక్ గారిని కలిసి వారి ఎన్జీఓలో న్యూ స్కిల్స్ నేర్చుకున్నారు. అక్కడ ఉషా గారితో పాటు మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తున్న ఇతర మహిళలు కూడా టైలరింగ్, ఎంబ్రాయిడరీ అండ్ బ్యూటీ కేర్ గురించి నేర్చుకున్నారు. అలా మొదలైన తన ప్రయాణం ఎన్జీఓ సులభ ఇంటర్నేషనల్ కు ప్రెసిడెంట్ అయ్యి శానిటేషన్ అండ్ డిగ్నిటీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రపంచమంతా తిరిగే తెలియజేశారు. ఉషా చౌమర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ గాను 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆడచేపను వలలో వేసుకోవడం కోసం ఈ మగ చేప ఏం చేస్తుందో తెలుసా? పఫర్ ఫిష్ అనే మగ చేప 1 నెల కంటే ఎక్కువ సమయం కేటాయించి సముద్రపు ఒడ్డున ఒక అందమైన అద్భుతమైన ఇసుక గూడును తయారు చేస్తుంది. అలా తయారు చేసిన ఇసుక గూడు ఏ ఆడచేపకైనా నచ్చి తనను ప్రేమిస్తుందేమో అనే ఆశతో పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా ఆడచేపకు ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ నచ్చితే అది ఈ ఆర్ట్ వర్క్ మధ్యలో నిలబడి తన అంగీకారాన్ని తెలియజేస్తుంది. దాంతో ఈ 2 కలిసి గుడ్లు పెడతాయి.
అవుతాయి. ఆడచేప వెళ్లిపోయిన తర్వాత మగచేప గుడ్లను హ్యాకింగ్ వరకు కాపాడుతుంది. ఒకప్పుడు సముద్రపు ఒడ్డున ఈ ఇసుక గుళ్లను ఎవరు నిర్మిస్తున్నారో తెలియక రకరకాల కథలు చెప్పుకునేవారు. కాని ఆ కథలన్నిటికీ శుభం కార్డు పలుకుతూ 2010లో సైంటిస్టులు మిస్టరీని ఛేదించడంతో ఈ అద్భుతమైన విషయం అందరికీ తెలిసింది. ఆడచేపను వలలో వేసుకోవడం కోసం మగచేప నిర్మించే ఈ అందమైన నిర్మాణం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.